రామోజీరావు గారికి అతి పెద్దదైనటువంటి సంక్షోభం యాక్చువల్గా ఇప్పుడు ఆయన చంద్రబాబు గెలిస్తే సర్వైవ్ అయిపోతారు, బాబు గెలవకపోతే పెద్ద దెబ్బే తగులుతుంది. ఎందుకంటే గతంలో ఏకైక సమస్య ఒకటే, పత్రికని పత్రికగా నడుపుకుంటే ఏ గొడవ లేదు, మీడియాని మీడియాగా నడుపుకుంటే ఏ గొడవ లేదు. రెండు వైపులు వెర్షన్ ఇవ్వటం, ప్రభుత్వానికి 60% వార్తలు ఇచ్చి ప్రతిపక్షానికి 40% ఇవ్వడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది ప్రజలు ఎన్నుకున్నటువంటిది, దాన్ని తిట్టిపోయడం కోసమే నడపడానికి మనం ఏమి కమ్యూనిస్ట్ పేపర్లు విశాలాంధ్ర ప్రజాశక్తి కాదు. అట్లాంటప్పుడు బాధ్యతగా ఉండాలి. కానీ 85% తెలుగుదేశం పార్టీకి కవర్ చేస్తూ మిగతా 15% కూడా తెలుగుదేశానికి అనుకూల పార్టీలకు మాత్రమే కవరేజ్ ఇస్తూ 100కి 100% చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని బద్నాం చేస్తూ, చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎవడు నడిపినా లేకపోతే పార్టీ ఎవడు నడిపినా వాళ్ళ మీద విషం చిమ్ముతూ, బాబు ఒక్కటే దేవుడు అంటూ ప్రజలకు ప్రొజెక్ట్ చేసుకుంటూ గత 30 ఏళ్ల నుండి సాగిస్తున్నటువంటి వ్యవహారమే ఇక్కడ సమస్య కూర్చుంది. అందులో భాగంగా రాజశేఖర రెడ్డిని గద్దె దించడానికి సీరియల్గా వార్తలు రాయటం, అప్పుడు రాజశేఖర రెడ్డి మార్గదర్శి ఫైనాన్స్ మీదన లోపాలు ఉన్నాయని కనిపెట్టి పర్మిషన్ తీసుకోకుండా ఉన్నదని ఆపుకొచ్చారు, దాని మీదన నోటీసులు ఇచ్చారు. దాంతో మార్గదర్శి ఫైనాన్స్ మూసేశారు. ఆ టైంలో ఏ స్థాయిలో సంక్షోభం అంటే వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వడం కోసం ఈటీవీకి సంబంధించి అప్పుడు వివిధ భాషల్లో ఛానళ్ళు ఉండే, ఒక్క ఈటీవీ తెలుగు మెయిన్ ఛానల్, ఈటీవీ న్యూస్ 2, ఈటీవీ 2 ఇది అట్టి పెట్టుకుని మిగతా అన్నీ అమ్మేసుకున్నారు. అలాగే రకరకాలైనటువంటి ఆస్తులు అమ్ముకున్నారు. రిలయన్స్ వాళ్ళకి అమ్ముకుని రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఏ రేంజ్కి అనుకుంటున్నారు, 100 రూపాయల షేరు 5 లక్షలకి 6 లక్షలకి, అంటే అప్పుడు చంద్రబాబు సపోర్టుతో సాగింది. రిలయన్స్ కూడా ఆనాడు సపోర్ట్ చేసింది. తద్వారా పూర్తిగా లబ్ధి పొందినటువంటి రామోజీరావు గారు సస్టైన్ అయ్యారు. ఇప్పుడు కొనుక్కోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాగా బడా సంస్థలు ఏమన్నా రేపో మాపో కొంటారేమో తెలియదు. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చిట్స్ ఆగిపోయినాయి, మార్గదర్శి చిట్స్. ఎందుకంటే ఎక్కడ చిట్టేస్తే అక్కడే డిపాజిట్లు ఆ జిల్లాలో బ్యాంకులో ఉండాలి. ఇక్కడ మేము అట్టా ఉంచమని చెప్తోంది. చెప్పకుండా అసలు ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే టోటల్ బల్క్ అంతా కూడా తీసుకెళ్ళిపోయి మెయిన్ దాంట్లో నడుపుతూ దాన్ని ఫైనాన్స్కి వాటికి తిప్పుతూ నడుపుతున్నారు. ఇప్పుడు దాంతో ఈ చిట్లు వేయైనా సరే కొత్త చిట్ వేయాలంటే అనుమతి ఇవ్వాలి, చిట్స్ రిజిస్టర్. ఏ జిల్లా రిజిస్టారు అనుమతి ఇవ్వట్లేదు. దీంతో దాదాపు 1.5 ఏడాది నుంచి మార్గదర్శి చిట్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఆగిపోయినాయి. అది ఒక సంక్షోభం, అంటే రొటేషన్ అయ్యే డబ్బులు ఆగిపోయినాయి. రెండవది, ఇప్పుడు కోర్టులో తెలంగాణ హైకోర్టులో రోజువారీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ 2 వ్యవహారాల నేపథ్యంలో రామోజీరావు గారు సంక్షోభంలో పడ్డట్టు అయితే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా తప్పేం లేదని రేపు పొద్దున వాంగ్మూలం ఇప్పిస్తారు. అదే సందర్భంలో ఇక్కడ కూడా కేసులన్నీ తీసేపిస్తారు, చిట్స్ ఆటోమేటిక్గా కొనసాగిస్తాయి. కాబట్టి అందుకోసం బాబుని గెలిపించుకోవడం అన్నటువంటి దానికోసం రామోజీరావు గారు అహరహం శ్రమిస్తారు.